సార్ ఏం పేరు? ఎర్రశంకరయ్య మాజీ సార్. ఎట్లుండే ఇంతకుముందు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం మందు బంద్ చేయాలంటున్నది, ఏమంటారు ఊళ్ళో? కాంగ్రెస్ మందు బంద్ ముందుగా యనమల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినట్టు యనమల రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మందు బంద్ చేసే విషయంలో ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ మందు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టోటల్గా ముఖ్యంగా యువకులు చాలా వరకు నష్టపోతున్నారు. కనీసం 10th క్లాస్ పాస్ అయి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా మందుకు బానిసలై మొత్తం టోటల్గా బానిసలై దానివల్ల వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారు. గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు టోటల్గా ఎత్తేయాలి. దాదాపు 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఈ 60,000 బెల్ట్ షాపులు తీసేస్తే వీళ్ళంతా నిజంగా మందు బంద్ చేస్తారా, లేకపోతే టౌన్లోకి పోయి తెచ్చుకొని తాగుతారట? ఏం చెప్తావు? 60,000 బెల్ట్ షాపులు బంద్ చేస్తే టౌన్లో పోయి మాత్రం తాగే వాళ్ళు తెచ్చుకొని తాగుతారు. అయితే టోటల్గా గ్రామీణ ప్రాంతంలో బంద్ చేస్తే మాత్రం ఇక్కడ లోకల్ ఉన్న వ్యక్తులు అంత టోటల్ చౌటుపల్లి కేవలం మందు కోసం పోయి తెచ్చుకొని తాగడానికి ప్రయత్నించారు. కొంతవరకు తగ్గుతుంది, మేలు అవుతుంది. ఈ రకంగా కొంత యూత్ పక్క సైడ్ వస్తారు. కేవలం గ్రామీణ ప్రాంతాలు దాదాపు ఈ ఊళ్ళోనే 30 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ ఊళ్ళో 30 మంది ఉన్నారట. 30 బెల్ట్ షాపులు వెళ్తాయి. చిన్న ముందు జనరల్ స్టోర్గా పెట్టుకుంటారు, దాని వెనక మొత్తం బెల్ట్ షాపే నడిపిస్తారు. ముందరనేమో కిరాణా షాపులు, దాని వెనక ఇంటి వెనక మొత్తం మందు తాగుడే సెట్టింగ్లు. ఈ రకంగా మొత్తం యూత్ మొత్తం నాశనం అయిపోతారు. ఆ తర్వాత కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళు కూడా పొద్దుకితే బెల్ట్ షాప్ కాడికే వస్తారు. ఈ బెల్ట్ షాపులు బంద్ చేసి మళ్ళీ కావాలని పెట్టినా కానీ కఠినమైన నిర్ణయాలు ఉండాలి చట్టంలో. వీళ్ళు ఒకవేళ అమ్మినా కానీ ఈ రకంగా తీసుకుంటే ఇది కొంతవరకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఎట్లనే లొల్లులు పంచాలు అయితే ఉద్ధరిస్తారా ఇలా మందంతా ఏమైనా పైసలకి ఇస్తారా? ఉద్దర ఖాతాలు కూడా ఉంటాయి. ఉద్దర ఖాతాలు వారానికి ఒకసారి ఇచ్చేటివి కూడా ఉంటాయి, నగదు కూడా ఉంటాయి. ఇక ఉద్ధరించిన ఇయ్యని ఎడల వారమైన తర్వాత ఇయ్యని వల్ల పంచాయలు కూడా అవుతున్నాయి, గొడవలు అవుతాయి. ఏమంటారు ఇప్పటికే మీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ అన్నట్టున్నాడు, వైన్ షాప్ ఏదైతే బెల్ట్ షాపులు బంద్ చేస్తామన్నారు. ఈ బెల్ట్ షాప్ వాళ్ళు అంతా ఏమైనా అంటున్నారా, ఏమైనా ఆగమేటట్టున్నామని? బెల్ట్ షాపులో ఇంకా అందరు కూర్చొని నిర్ణయాలు అయితే తీసుకోలేదు. ఎట్లయినా వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుందిగా. ఇన్ని రోజులు పుణ్యాన్ని సంపాదించుకోరు, చౌటుపల్లి వైపు కోరడం తెచ్చుకొని అమ్ముకొని బతికిన వాళ్ళే. ఒకసారి పోయే వరకల్లా వాళ్ళు ఇక కొంచెం నరస్ అవుతారు కదా, రాష్ట్ర ఎమ్మెల్యే మీద వ్యతిరేకత చూపిస్తారు కదా వాళ్ళు. ఎట్లా మీరు ఎప్పుడో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఏకగ్రీవంగా బంద్ చేపిస్తాం మందు అట్లా ఎప్పుడేం మాట్లాడుకోలేదు? గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నాం కానీ ఇప్పటికైతే ఎవరు కూడా ఏకగ్రీవంగా ఎవరు కూడా కాలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా దాని మీద కూర్చొని మాట్లాడి బంద్ చేస్తామని అనలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. వినిపిస్తాయా మంచి చెవులు? వినిపిస్తాయి. కోటాలు బంద్ అవుతున్నాయంట, మందు బంద్ అవుతున్నా కాదు, కోటార్లు మొత్తం బంద్ చేయాలి. తాగి వచ్చి పెండాల కొట్టిరి, సంసారం చేయరారి, పని చేయరారి. పెండాలు ఎట్ట బతారు, ఇంట్లో ఎట్ట వెళ్తుంది? నువ్వు తాగుతావా, వేస్తావా? తాగుతలే బంద్ పెట్టినా. ఎన్ని దినాలే బంద్ చేసి? ఇప్పుడు 5-6 ఏళ్ళ. 5-6 ఏళ్ళు? ఏది తాళ్ళు ఎక్కిన దినాలు తాగిన, ఇప్పుడు తాళ్ళు ఎక్కుతలేను. 7-8 ఏళ్ళ బంద్ పెట్టి కాలు పడతలేవు, తాళ్ళు ఎక్కుతలేను. అప్పుడు ఎందుకు తాగినావు మరి తాళెక్కేటప్పుడు? అప్పుడు మస్తు తాగి అందరు తాగితే తాగలేదా? కళ్ళు మాత్రం తాగకపోయేది. బలం కోసం తాగుతుంది అప్పుడు. ఎట్లా? అప్పుడు గట్టిన కార్యాలు అయితే అదో ఇదో తాగేది. పోరగాళ్ళు మీసాలు రానాలు కూడా నాస్టోళ్ళు మస్తు తాగుతారు, ఏం చెప్తావు అసటోళ్ళకు? ఏం చెప్తా, బంద్ చేయాలి. బంద్ చేయనంటారు కదా. ఎందుకు బంద్ చేయడు? ఏం చెప్తావు? మందు తాగితే మీరు చక్కగా ఉంటే అదే బంద్ అయింది అంతే. ఇప్పుడు మందు తాగితే ఏమవుతుంది? ఏమైనా పానాలు ఖరాబ్ అయితే ఏమైతే మరి కావా, రోగాలు వస్తున్నాయి. కానీ ఇంటలేరు కదా పోరలు మాట. ఖరాబా ఇంటలేరు అంటే పట్టుకోవాలి, బద్దలని బలగొట్టాలి. ఇప్పుడు బంద్ అయితే అంట కదా రేపు మాపో ఈ ఊళ్ళలో బంద్ అయితే 10, 15, 20 నడుస్తున్నాయి. నీ అమ్మ అనకమే కానీ ఆతులు బంద్ చేసేదే లేదు. ఎవరు బంద్ ఆయన గుద్దలు ఆతులు ఉన్నాయి. బీర్ షాప్ పట్టినాడు, అది ఇస్తూనే ఉండే తెస్తూనే ఉండి అమ్ముతాడు. ఉద్ధరిస్తున్నాడా, పైసలకి ఇస్తున్నాడా? ఉద్ధరిస్తాడు. అమ్మో పసలకు బట్ట పెట్టుకోబడితే కరోనా వచ్చింది, నవ్వు వస్తుంది కానీ నవ్వు వస్తున్నా సిగ్గుపడుతున్నావు. బంద్ చేస్తే మంచిది అంటావు? మంచిదే, బంద్ చేయాలి, మొత్తం మీద బంద్ చేయాలి.